సార్ నిజంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఇది పొలిటిక్సా నాన్ పొలిటిక్సా అని మీరు ఒకసారి ఆలోచిస్తే అవర్ స్టేట్ బికమ్స్ ద రైస్ బౌల్ ఆఫ్ వరల్డ్ ఆర్ రైస్ బౌల్ ఆఫ్ కంట్రీ రైస్ బౌల్ ఏదో ఒక నామకరణంతో అనేక పొలిటీషియన్స్ వస్తారు. మీరు కలలు కన్నటువంటి ఈ భారతదేశంలో కావచ్చు, మీరు కలలు కన్నటువంటి ఈ తెలంగాణలో ఏపీలో ఇది మరి మిల్లెట్ బౌల్ ఆఫ్ ఇండియా లేదు, కర్రల్ బౌల్ ఆఫ్ ఇండియా లేదు, ఎక్కడ మెయిజ్ బౌల్ ఆఫ్ నేను కళ్ళ కనడంలో ప్రాక్టికల్గా ఉంటాను. ఎలా ఆ చేంజెస్ ఎలా వస్తుంది? ఇప్పుడు రైస్ అనేది 100 ఏళ్ళ నుంచి ఎక్కువ ఫేమస్ ఎందుకైంది? జమీందారులు పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్కి ఎక్కువ పొలాలు ఉండేవి. వాళ్ళకి చెరువు కింద చెరువుల కింద నీళ్లు కింద ఊట వస్తూ ఉంటుంది. అక్కడ వేరే పంటలు పండవు. సో వరి వేసేవాళ్ళు అక్కడ. ఓకే, మిగతా వాళ్ళందరూ శక్తి పనిచేసేవాళ్ళు ఎక్కువ, కష్టపడే వాళ్ళు ఎక్కువ, జమీందారులు తక్కువ. ఇప్పుడు అందరూ జమీందారులు అయిపోవాలని ఉన్నారు, అది వేరే సంగతి. ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్స్. సో జమీందారులకు పని ఏం లేదు. సో వాళ్ళకేంటి, ఆ పని చేసే వాళ్ళకందరికీ మంచిగా జొన్నలు, రాగులు, కొర్రలు, సామలు, ఆరికలు, ఊతలు, జొన్నలు, రాత్రులు అనేది మంచి ఫుడ్ ఇది పెడితే వాళ్ళు పని చేసేది. 8 గంటలు కష్టపడి పని చేయొద్దా? లేకపోతే ఇన్ని గుళ్ళు, ఇన్ని గోపురాలు, ఇన్ని టెంపుల్స్, ఇంత బరువులు, ఇంత వ్యవసాయము, ఇన్ని కోటలు, ఇన్ని యుద్ధాలు, ఇన్ని గుర్రాలు, ఇన్ని ఏనుగులు, ఏం చిన్న విషయమా? అద్భుతాలు జరిగినాయి భారతదేశంలో, చిన్న విషయం కాదు. ఇన్ని జరిగిన భారతదేశంలో వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ కామన్గా నడిచిపోయినాయి. వాళ్ళకి హెల్తీగా ఎట్లా నిద్రపోవాలా, గాలి ఏంటి, అన్ని అవగాహన ఉండి ఇంకా టైం ఉండి గుళ్ళు కట్టారు, గోపురాలు కట్టారు, టైం ఉండి. ఇప్పుడు తినేదానికి టైం లేదు కదా ఇప్పుడు మనకి. తిండి తినేదానికి టైం లే. అప్పుడు యుద్ధాలు చేసినారు, కోటలు కట్టినారు, గుళ్ళు కట్టారు. బేలూరు అలిపిడిపోతే ఒక రాయిని చైన్ లాగా చేసినారు. రాయిని చైన్ చేసేది ఏందయ్యా స్వామి? నోట్లో దూర్చి ముక్కులో నుంచి తీసినారు. రామప్ప దేవాలయం. అవును సార్. ఆ కింద నుంచి పేపర్లు గుడ్డ తీసి ఎట్లా ఉంటారు? అదంతా సైన్సే కదా, మనకేం లేదు. వేస్ట్ ఫెలోస్ అని ఎన్నిసార్లు అనుకుంటారు అయినా మీరు? మనం అంతా వేస్ట్, ఆటమామలు తయారు చేసినాడు, అమెరికా వాడే గొప్పవాడు, ఎన్నిసార్లు అనుకుంటారు. మీలో కూడా గొప్పతనం ఉంది. ఆ గొప్పతనం పెట్టుకొని మత్తులో ఉండద్దండి. పని చేయండి, కష్టపడండి. ఇంకా అర్థం చేసుకోండి ప్రజెంట్ కండిషన్స్కి మన వ్యవసాయదారులని, మన వ్యవసాయాన్ని, ప్రకృతి, పర్యావరణాన్ని ఎట్లా రక్షించుకోవాలని చూడండి. ఇట్లా వేరే దేశాల మీద ఆధారపడి తగ్గించండి. మీరు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండండి. దాని మీద ఎక్కువ పని చేయాలా? ఎంతసేపు మనము బయట నుంచి వస్తువులు చాలా ఇంపార్టెంట్ అని అనవసరమైన వస్తువులన్నీ కొని ఇల్లంతా పేర్చి పెట్టి, ఇల్లు సరిపోలేదని మళ్ళీ పెద్ద ఇల్లు కొని, ఈ వస్తువులని ఆడబెట్టి, అయ్యో వస్తువులు సరిపోలేదని మళ్ళీ వస్తువులు కొని ఎన్ని చేస్తారు, ఎన్ని ఇల్లు కడతారు? మీ పిల్లలు ఎవరు రారు ఎనికి, బయట దేశాలు ఉండరు. వాళ్ళ కోసం మీరు ఇల్లు కట్టేది, ఇల్లు పెట్టేది అవసరం లే. సో ఇంత డైవర్సిటీ ఉండే ఈ దేశంలో టాప్ ప్రియారిటీ ఇప్పుడు సాయిల్ను మనం కాపాడుకొని, రైతులను మైగ్రేషన్ అయిపోకుండా కాపాడుకొని, అగ్గిపెట్ట కూడా ఎంఆర్పి ఉంటుంది, ప్రతిదానికి ఎంఆర్పి ఉంది. సో అట్లా నీకు టమాటాకు ఖర్చు 8 రూపాయలు అయితే నీకు 14 రూపాయలు గ్యారంటీగా ఇస్తాము. అది గవర్నమెంట్ తీసుకొని సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తుందా లేదా ఇంకోటా అనేది, అట్లా ప్రతిదానికి మినిమం సపోర్ట్ ఉంటే వీడు ఉంటాడు. మనకేదో యూరియా సబ్సిడీ, కరెంట్ సబ్సిడీ అని చెప్పేసి బిచ్చంలాగా వేసి రైతుకి మళ్ళీ మీరు చావండి అంటే వాడికి గిట్టుబాటు కాక వాడు ఖర్చులు పెట్టి వ్యవసాయం ఖర్చులు, మందులు ఖర్చులు, సీడ్స్ ఖర్చులు, విత్తనాల ఖర్చులు ఎక్కువైపోయినాయి. ముందు మన విత్తనాలు మనవి, మన కషాయాలు మనవి, రొటేషన్ జరిగేది అన్నీ మనవే, బయట ఏం కొనేవాళ్ళం కాదు. ఇప్పుడు ఎకరా టమాటా పండించాలంటే 3 లక్షలు అవుతుంది. 10 ఎకరాలు వేస్తే 30 లక్షలు ఖర్చు పెట్టాలా? వీడి టమాటాలు బయట పోయి అయిపోయి కథ. అంత ముందర పల్లీలో, నువ్వులో ఏదో వర్షాధారంగా వేసేవాళ్ళు. ఒకవేళ వర్షం పడితే 8 బస్తాలు, వర్షం పడకపోతే 4 బస్తాలు. ఒకవేళ ఇంకా నష్టం ఏమన్నా అయితే 5,000 నష్టము. 2-3 పంటలు అయితే కూడా 15,000, 20,000 అప్పుల్లో ఉండేవాడు. తమ్ముడు అన్న ఎవడో ఉద్యోగం చేసేవాడు, అప్పులు తీరిపోయా. ఇప్పుడేంటి, అప్పులు బుధాలు కూరిపోయి సూసైడ్ చేసుకొని మందు తాగేసి ఆ పరిస్థితికి వెళ్ళిపోతాడు రైతు. సరే రైతులను కాపాడుకోవాలా? 10 రకాల ధాన్యాలు పక్కన వేసి నవధాన్యాలు పండించే శక్తి ఉండే రైతు ఇప్పుడు కాకి డ్రెస్ వేసి వాడిని అక్కడ వాచ్మెన్గా పెట్టినారు. దరిద్రం కదా. వాచ్మెన్గా రైతు ఉండాల్సిందే. పెద్ద సైంటిస్ట్ రైతు. సీజన్లో ఏమైనా కొట్టాలి, ఎట్లా కొట్టాలి, బొక్క ఎట్లుంది, వాళ్ళందరినీ 50-60 ఏళ్ళు పెంచే వాళ్ళందరినీ సిటీలు డైవర్ట్ అయిపోయి ఇదేమి గతి లేదని వ్యవసాయం గిట్టుబాటు కాదు అనేస్తే ఎట్లా, ఏం జరగబోతుంది 50 ఏళ్లలో? పెద్ద కెటాస్ట్రఫీ వస్తుంది కదా. భారతదేశంకి చాలా కష్టం వస్తుంది రైతులు కానీ జాగ్రత్తగా కాపాడుకోకపోతే. వాళ్ళకి గిట్టుబాటు చేసి వాళ్ళని గౌరవంగా చూసి వాళ్ళను అగ్రికల్చర్ రిటైన్ చేయకపోతే పెద్ద సమస్య వస్తుంది చాలా తొందరలో.
మీరు అడిగిన దానిలో సార్ చెప్పినట్టు ఒకటి వరి అనేది ఇట్ ఈస్ ఎ వెరీ సెన్సిటైజ్డ్ పొలిటికల్ డ్రామా అయిపోయింది. ఏమైపోయింది, మీరు అన్నట్టు మిల్లెట్ బౌల్ కావచ్చు, హార్టికల్చర్ హబ్ కావచ్చు, వెజిటబుల్ బౌల్ కావచ్చు. రాయలసీమ చూస్తే హార్టికల్చర్ హబ్. మీకు రాయలసీమలో కూరగాయలు కానీ పండ్లు కానీ చాలా క్వాలిటేటివ్గా ఉంటాయి. ఎందుకంటే నీళ్లు నిలబడవు కాబట్టి. నీళ్లు నిలబడకపోతే ఎప్పుడైనా ఓవర్ సప్లై ఉంటే వాటరు ఫ్రూట్లో క్వాలిటీ ఉండదు, వెజిటబుల్లో క్వాలిటీ ఉండదు, మైక్రో మినరల్స్ ఉండవు. ఎందుకంటే ఓవర్ మాయిశ్చర్ చెట్టుకు కూడా జలుబు చేస్తుంది. ఓకే. సో ఇప్పుడు మనము మొన్న లాస్ట్ టైం చూస్తే 4 రూపాయలు కిలో తోతాపూరి మ్యాంగోస్కి. ఓకే. ఒక చెట్టు కిలో 4 రూపాయలు. ఒక చెట్టు ఎన్ని సంవత్సరాలు పెరిగి కాయలు కాసి ఆ కాయల్ని కోసి ప్యాక్ చేసి తీసుకెళ్ళి ఫ్యాక్టరీ దగ్గరికి తీసుకెళ్తే కిలో 4 రూపాయలు. ఒక మనిషి ఎన్ని కిలోలకు వస్తాడు, వాడి జీతం, వాడి మనిషి కూలి ఎంత, మెకనైజేషన్ ఏంటి, ఫార్మర్ ఇదేంటి, ఇదే ఎన్ని ఉంటాయి. అదే కత్రినా కైఫ్ బ్రహ్మాండంగా గోల్డ్ కలర్ కెమికల్ పెట్టుకొని మాజా ప్రోటీనో స్లైసో ఏదో ఒకటి తాగేసి అద్భుతం మధురం అని చెబితే 40 రూపాయలు పెట్టి 1 లీటర్ కెమికల్ కొనుక్కొని పిల్లలకు దాపి వాళ్ళు దాపి తాగుతున్నారు. ఇట్ షుడ్ బి అవేర్నెస్, ఎడ్యుకేషన్ అందుకే రిక్వైర్డ్. అగైన్ కమింగ్ టు రైస్ స్టోరీ, తెలంగాణ లాంటి రాష్ట్రంలో అద్భుతమైన ప్లేస్ ఇది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని కాళోజీ గారు రాశారు. సో ఇలాంటి ప్లేస్లో ఎంత డైవర్సిఫైడ్ ఫుడ్ ఉండేది. అసలు ఇక్కడ పండే కుసుమల నూనె ప్రపంచంలో ద బెస్ట్ ఎడిబుల్ ఆయిల్ గా రీసెర్చ్ లో తేలింది. అంత గొప్ప ప్లేస్ ఇది. సాఫ్లవర్ అంటారు, సన్ఫ్లవర్ కాదు, సఫోలా అనే బ్రాండ్ మీద ఉంది సాఫ్లవర్. అటువంటి చోట మనం ఉచిత కరెంట్ ఇచ్చి ఒక ఊర్లో సపోజ్ ఒక ఊరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. టోటల్ తెలంగాణ ఆలోచిస్తే మీకు మైండ్ బ్లాంక్ అయిపోద్ది. ఒక ఊర్లో 1000 ఎకరాలు ఉందనుకుందాం. 1000 ఎకరాలకి ఉచిత కరెంట్ కాబట్టి 1000 బోర్లు వేయాలి. అవును, 1000 బోర్లు వేసి గ్రౌండ్ వాటర్ డ్రా చేయాలి. బోర్ వేయటానికి 400 అడుగులు లోతేయాలి. దానికి కరెంటు మనం కొనుక్కొని వేరే రాష్ట్రాల నుంచి కొనుక్కొని తీసుకొచ్చి కరెంట్ ఇవ్వాలి. ఇంత చేసి దాంట్లో వరి పండించాలి. శాండీ సాయిల్స్ రోజు ఇంకా వాడు మోటార్ ఆన్ చేసి పోయే ఉంటాడు. అక్కడ పండే వరిని అసలు మనం మళ్ళీ దాన్ని కొనలేదని గొడవ చేయాలి. మళ్ళీ మేము సపోర్ట్ ఇస్తాము, మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇంకోటి ఏదో చేస్తాము, ఇంకో పార్టీ ఏదో చెప్పాలా. అది ఒక పొలిటికల్ ఎమోషన్ స్టోరీ కావాలి. నీకు మళ్ళీ రైతు బంధు ఇస్తాము, లేకపోతే ఇంకొక ఏదో ఆంధ్రాలో ఇంకో పేరు ఇంకోటి ఏదో ఇస్తాము, మీ అకౌంట్లో డబ్బులు వేస్తాము, లేదా ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్గా 6000 వేయటం ఏదో చేయాలి. అసలు ఏం జరగాలి ఆ ఊర్లో? ఒక ఊరు 1000 ఎకరాలు అనుకుందాం. గవర్నమెంట్ వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేయాలి, జియోఫిజిక్స్ సర్వే చేయాలి, ఎక్కడ వాటర్ని రీఛార్జ్ చేయాలి, రెయిన్ వాటర్ని ఎక్కడ రీఛార్జబుల్ ఇది ఉందో అక్కడ బోర్లు డ్రిల్ చేయాలి. 1000 బోర్లు బదులు 20 బోర్లో 50 బోర్లో వేయాలి. ఆ వాటర్ని అందరికీ కలెక్టివ్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. అరే బాబు, డ్రిప్ వ్యవహారం అంతా మేమే ఇస్తాం, ఇదిగో ఈ పంటలు పండించండి. మీరు డైరీలో కనుక మీ గేదె పాలు మీరు పితికి తీసుకొచ్చి సెంటర్లో మిల్క్ సెంటర్లో ఎలా పోస్తారో అలాగా మీ పంటను తీసుకొచ్చి ఊళ్ళో పలానా చోట పెట్టండి, మీకు వారానికి ఒకసారి డబ్బులు తీసుకోండి అని చెప్పగలగాల. ఇంత సింపుల్ విషయాన్ని మనం కాంప్లికేట్ చేస్తాం. అంటే మన భారతదేశంలో దుర్మార్గం ఏంటంటే సమస్య చిన్నది, సింపుల్ ప్రాబ్లమ్స్కి కాంప్లికేటెడ్ సొల్యూషన్స్ వెతుకుతాం మనం. ఎంత చేస్తాం రైతుకి చేయాలంటే, నీకు రైతు భరోసా, ఫ్రీ పవర్, బోర్లు, ప్యాడీ, అసలు ఎవరు బాగుపడ్డట్టు ఇంత మొత్తం మీద? బయట వాళ్ళు చూస్తే అబ్బా ఇన్ని సబ్సిడీలు అవి రైతులుగా అనుకుంటాం. మరి చెప్పులు కూడా లేకుండా బట్టలు కూడా సరిగా లేకుండా ఎందుకు బతుకుతాం? రైతు చేయాల్సింది చేయాలి కదా. ఇంకొక పక్క ఎటు కూడా చేసినా చేయకపోయినా అదేదో వస్తుంది, రైతు భరోసానో రైతు ఇంకోటి ఏదో వస్తుంది. అసలు చేయకుండా వదిలేస్తే పాలని వదిలేస్తున్నాడు. అట్లా కూడా వదిలేస్తే రేపు ఏం తినాలి మనం? మళ్ళీ ఇంతమందిని ఇంకా మీరు ఏమి పండట్లేదు కాబట్టి పౌల్ట్రీలో కోళ్ళను 2 రొట్టె ముక్కలు తిని బతకంటారా బాబు, అమెరికా వాళ్ళలాగా బ్రహ్మాండం ప్యాంట్ షర్ట్ వేసుకొని రొట్టె ముక్కలు తిని చచ్చిపోండి. మన హాస్పిటల్స్ ఉన్నాయి. మన ఎక్కడో చూస్తుంటే ఒక హాస్పిటల్ బోర్డు పెట్టారు, తెలంగాణకి ప్రియమైన హాస్పిటల్ మా హాస్పిటల్ అని పెట్టుకున్నారు. ప్రియమైన హాస్పిటల్ హాస్పిటల్ అంటే రాకూడదని కదా అనుకుంటాం ఎవరైనా, ప్రేమ ఎట్లయితుంది? సో దానికి ఒక విల్ ఉండాలని, అంటే అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే మనం ఎప్పుడు కూడా బిగ్ పిక్చర్ ఆలోచిస్తాం. నా దేశం మొత్తం మార్చేస్తాం. ఏముంది, ఒక్క ఊరు మార్చండి సార్, ఒక్క ఊర్లో చేయండి.
మార్పు మీ ఇంట్లో బిగిన్ అవుద్ది. ఆహారం మీ ఆహారం అనేది మీరు ఇంతమందితో మాడుతున్నారు కదా, మీ ఇంట్లో మొదలు పెట్టండి. ముందు మీరు రాగి జావ తాగండి, మీరు పల్లీలు తినండి, మీరు సాయంత్రం 6 తర్వాత 7 తర్వాత ఏం తినకుండా ఉండండి, మీ పెందలాడి పనుకోండి, పెందలాడి లేకండి. చిన్న చిన్న మార్పులతోటి పెద్ద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ అవుద్ది. మనం ఏదంటే ప్రపంచం మొత్తం మార్పు సెన్సేషన్ కావాలి, మనకి పెద్ద నెంబర్ కావాలి. ఇవాళ రేపు పెడతారంటే వరదలు వచ్చి 100 మంది చచ్చిపోతే 100 కదా అనే దానిలో అసలు వరద వచ్చి 100 మంది చచ్చిపోవడం అనేది పెద్దగా విషయం లేదు మనకి. సో ఆ వరదల్లోకి పోవటం, సినిమా టికెట్ల దగ్గర పోయి చచ్చిపోవటం, తీర్థయాత్రలు పోయి చచ్చిపోవటం, పుష్కరాలకు పోయి చచ్చిపోవటం, ఆ మాబు గుంపు అట్ట కాకుండా కొద్దిగా పక్కకు వచ్చి ఆలోచించి అరే నాయన ఏం పండించుకుందాం, ఏం తిందాం, ఏంటిదని. అగైన్ ఇట్ ఈస్ ఏ పబ్లిక్ డిమాండ్ అండి. అరే నాయన మాకు ఈ బోర్లు మీరే వేసి పెట్టండి, మా దగ్గర మా పంట, మా ఊర్లో మేము ఓటేయాలంటే మా ఊర్లో మీరు పంట కొనాలి, ఏం చేస్తారో చెప్పండి, మీరు అందరూ ఆలోచించుకొని అసెంబ్లీలో మాట్లాడండి అని చెప్పాలి. ఓకే, మనమే నువ్వు ఆ పార్టీ నేను ఈ పార్టీ అని మనం కొట్టుకుంటుంటే వాడు ఏదో ఒకటి సగం మంది ఎట్టుకోడు ఉంటారు కాబట్టి వాడు ఆలోచించడు. దానికే నేను అనుకునేది ఏమంటే ఈ సబ్సిడీలు డబ్బులు ఇచ్చేది కాదు రైతులకి, ఇంత పెద్ద వ్యవస్థ ఉంది, పెద్ద టెక్నాలజీ 5G 10G టెక్నాలజీలు ఏమేమో ఉన్నాయి. మేము మదనపల్లి తీసుకుందాం. మదనపల్లి టమాటాకు ఫేమస్, టమాటాకి ఎప్పటి నుంచినే ఉంది కాబట్టి. సో మదనపల్లి నుంచి టమాటాలు ముందు ఎక్కడ పోయేటివి, కేరళ పోయేటివి, విజయవాడ పోయేటివి, సేలం పోయేటివి, ఎక్కడో పోయేటివి. అండ్ వీళ్ళ నాన్నగారు టమాటాని ఇంట్రడ్యూస్ చేసింది మదనపల్లికి. ఫస్ట్ పద్మనాభరెడ్డి గారని ఫస్ట్ 1956 ఆ టైంలో ఇటలీ నుంచి టమాటా తీసుకొచ్చి వేసి అప్పుడంతా చింతపండు తినేవాళ్ళు, వీటికి అసలు వాల్యూనే లేదు. అప్పుడు కేరళ వాళ్ళకి తెలిసి వాళ్ళు వచ్చి మా పొలం మా ఇంటి దగ్గరనే తూకం వేసి తీసుకుపోయాడు, మా ఇల్లంతా టమాటా కంపు కొట్టేది అది కులిపి అట్లా. సో అట్లా టమాటాలు ఫస్ట్ మదనపల్లిలో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏషియాస్ బిగ్గెస్ట్ టమాటా మార్కెట్, 450-500 లోడ్లు రోజు పోతాయి వాటెవర్. సో ఇప్పుడు ఏంటి అట్లే ఎత్తుకుందాం, ఏదైనా టమాటా ఇక్కడి నుంచి పోతా ఉంది, ఎంత కావాలా, 100 కిలోలు కావాలా. ఈ టైంలో ఈరోజు వేస్తే అది ఎన్ని రోజులు వచ్చిందని అందరికీ తెలుసు. ఈరోజు ఇతనం వేస్తే 30 రోజులు నాటాలా, మళ్ళీ 70 రోజులు స్టార్ట్ అవుతుంది, 75 నుంచి 90 వరకు చిన్నగా పెరుగుతుంది, 90 నుంచి 120 రోజులకు స్టేబుల్గా ఉంటుంది, మళ్ళీ తగ్గిపోతుంది. ఆ తగ్గిపోయి అట్లా ఏ టైంలో వేస్తే ఎంత వస్తుంది, అది ఎక్కడికి పోతుంది, మీ కన్సంప్షన్ ఎంత. మదనపల్లి, తిరుపతి, కర్నూలు, నెల్లూరు ఎంత పోతుంది, మదనపల్లి చెట్ట పోతా ఉన్నాయి అన్నీ. ఇంకా 5 అది ఇప్పుడు వచ్చేసింది కదా బా, టెక్నాలజీ కొట్టేస్తే. సో అట్లా గుంటూరు మిర్చి, ఇంకోటి పొగాకు ఎక్స్పోర్ట్లు, బయట దేశాల్లో ఏమైనాయి, యుగాండాలో ఏమైంది, ఆస్ట్రేలియాలో ఏమైంది, ఆనియన్స్, ఏదైనా కానీ ప్రతి కమాడిటీకి పెట్టేసి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి దానికి కంప్యూటర్ కొడతానే వాడి ఇంట్లో కూర్చొని రైతు యాప్లోకి పోయి నేను టమాటా ఏడ్చినా ఏకూడదా అంటే రెడ్ వచ్చింది అనుకో, ఏదురా స్వామి అని అంటే ఇప్పుడు వేస్తే నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడెక్కడ అమ్మలో అక్కడంతా సాచురేట్ అయిపోయింది, ఆ సీజన్ లేదు, ఆడ వర్షం పడింది, ఆడలేదు, ఆడేది ఏదో నీకు చెప్పేయాలి. మాకేం అవసరం లే, రెడ్ మార్క్ రావాలి వద్దు అని. ఆరెంజ్ వచ్చింది అనుకో చూసేసుకో, 2 ఎకరాలు వేసాడు 1 ఎకరా వేసుకొని. గ్రీన్ అనుకో ఎంతవరకు వెళ్ళా రోజు చూసుకో, ఏదో చూసుకో, రేపు చూసుకోమన్నాడు చూసుకో, మొన్నాడు ఆరెంజ్ వచ్చి మొన్నాడు నిలిపేసి. సింపుల్ కదా. మాకు అవన్నీ మేము కేరళలో ఎన్ని విత్తనం అమ్మినారు, అక్కడ విజయవాడలో టెంపరేచర్ ఎంత ఉంది, అక్కడ నర్సరీ ఎంత ఉంది, ఆ టమాటాలు ఎంత వస్తాయి, మేము యాడ్ చేస్తాము. మేము సబ్సిడీ అక్కడ అడగనక్కర్లేదు స్వామి, మేము అప్పులు చేసి బ్యాంకుల్లో 10 లక్షలు 20 లక్షలు పెట్టేసి పోగొట్టుకోకుండా కాపాడండి చాలు. మాకు ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ ఎట్లా రెడ్ ఆరెంజ్ గ్రీన్కి అలవాటైనాము. ప్రతి మార్కెట్ యార్డ్లోనా అసలు కంప్యూటర్ కూడా చూసుకొని రైతులు ఉంటారు కదా, ఫోన్లు అందరూ చూస్తున్నారు. ఓకే, ఆడ మార్కెట్ యార్డ్లో ప్రతి మార్కెట్ యార్డ్లోనా టమాటా, ఆనియన్స్, చిల్లీస్, మొక్కజొన్న, ఏదో ఆడ పండే 4 రకాలు మీరు ఏ ఇచ్చినా వేయకూడదు ప్రతిరోజు. ఆడ రెడ్ ఆరెంజ్ గ్రీన్ పెట్టింటారు నాయన. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమేమో చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు మనుషులే సృష్టించే. మాకు అదొకటి చేస్తే ఎంతో కొంత సేవ్ అవుతుంది కదా. ఇప్పుడు మేము ఎక్కువ బండి చేసి మేము ధర్నా చేసి మేము బుల్లెట్తో కాల్పించుకొని రైతులందరూ కొనిపించి మళ్ళా ప్రజలు డబ్బులు వేస్ట్. ఇప్పుడు టమాటాలు కొనమని చెప్పేది కరెక్ట్ కాదు, ఎందుకంటే గవర్నమెంట్ టమాటాలు ఆడబెట్టుకుంటుంది. అది ఆడబెడితే ఇక మనకు ఈ ప్రజలు తట్టుకోలే కొన్నా కానీ అవి లోపల పెడితే డోర్ తీసి అన్ని సినిమాలో టైటానిక్ సినిమాలో నీళ్లు కొట్టేట్టు కొడతాయి అంత బట్టి ఉంటాయి అవి. అదంతా అనవసరం, డబ్బులు వేస్ట్, ప్రజల డబ్బులు. అందుకని యాక్సిడెంట్ కాకుండానే, డ్యామేజ్ కాకుండానే ముందుగానే ఆపేస్తే మమ్మల్ని బాయ్ కదా. ఇంకా బెటర్ ఏమంటే మీరు
ప్రపంచవ్యాప్తంగా ఏమేమి డిమాండ్ ఉంది, అవకాడోలు కావాలన్నా, సోయాబీన్స్ కావాలన్నా, నువ్వులు కావాలన్నా, బ్రెజిల్కి ఏం కావాలన్నా, ఇంకొకటి ఏం కావాలి దేశం అవంతా కంపైల్ చేసి మరి ఈ కండిషన్స్ కేరళలో పండుతాయా లేదా ఆంధ్ర గురించి మాట్లాడతాం. ఆంధ్రాలో గుంటూరులో పండుతాయా, రాయలసీమ పండుతాయా, నెల్లూరులో పండుతాయా, ఇంకో దగ్గర పండుతాయా, అనంతపూర్లో పండుతాయా అని చూసి రే ఈ క్రాప్లో ట్రై చేయండి రా నాయన అని ట్రైల్ వేసి ఓ సంవత్సరము చిన్నగా ఈ సక్సెస్ఫుల్ అయితే దాని మీద యూనివర్సిటీలు మొత్తం రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అందరూ రీసెర్చ్ చేసి వాటిని చేసి ఇక్కడి నుంచి ఆస్ట్రేలియాకు, న్యూజిలాండ్కు, అమెరికాకు ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేసి ఆ డాలర్లు ఫారిన్ ఎక్స్చేంజ్ ఇక్కడ మన రైతులు రిచ్ చేయండి. చేసేదానికి ఉన్నాం కదా ఇంకా రెడీగా. 100కి 2 ఉండేది అమెరికాలో రైతులు, ఇప్పుడు కూడా 150 మంది ఉన్నారు రైతులు ఇక్కడ. వాళ్ళు కాపాడుకోవాలంటే రిచ్గా వాళ్ళని బతికించేటగా చేయాలి కదా. ఆ రైసు గురించి మీరు అడుగుతూ ఉంటారు కదా, రైసు జమీందారులు తినేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు తింటానే అరిగిపోవాలా, మళ్ళీ ఆకలి కావాలి, మళ్ళీ తినాలా. అదే సినిమాలో డైలాగ్ ఉంది, జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అని. వీడు తింటానే ఉంటారు, రోజు పని ఏం లేదు కదా. వీడు స్నానం చేసి అమ్మా ఆయాసంగా స్నానం చేసేది ఆయాసం వీడికి జమీందారికి. జొన్నలు తిన్నవాడికి రోజంతా పని చేయాలి, లేకపోతే పని కాకపోతే మళ్ళీ జమీందారు ఏం రా ఇంతవరకు పని కాలేదా అంటాడు వాడు. వాళ్ళకి జొన్నలు, కొర్రలు, సాములు కావాలి వాడికి. వీడికి సోంబేరి. అందుకని వీడు తిని 40 ఏళ్ళకి శ్రద్ధాంజలి. జమీందారులు 40 ఏళ్ళకి దిగుపోతాడు చూసుకోవాలంటే శ్రద్ధాంజలి అయిపోయింటాడు వీడు. పూలమాల వేసి జమీందారు కొడుకు వస్తాడు, వాడు 30 ఏళ్ళకే పోతాడులే. సో ఎక్కువ తింటే ఎక్కువ వస్తారు అని అర్థము. సో ఎక్కువ తినేట్టుగా రైస్ అలవాటు చేసి సామాన్యులు ఏమనుకుంటారు, అబ్బా తెల్లన్నము జమీందారు తినే అన్నం అబ్బా అనుకుని వీళ్ళందరూ మాకు రైస్ గవర్నమెంట్ అన్నీ రైస్ తయారు తినండి రా నాయన అని అందరూ పొట్టబెరి అందరికీ షుగర్లు, పల్లెల్లో కూడా వచ్చేసాయి. ఇంకా మందులు కొట్టి పల్లెల్లో కూడా క్యాన్సర్. అంతమంది రాచపుండు అనేవాళ్ళు. అంటే క్యాన్సర్ అంటే రాజులకు వచ్చే పుండబ్బా అని. సోంబేర్లు చెమట పోదు వాళ్ళకి. చెమట వస్తే క్యాన్సర్ రాదు, జబ్బులు రావు. వీడు చెమటలేదు కదా, అదో రాచపుండు అని. ఇప్పుడు రాచపుండు పల్లెల్లో వస్తాడు. ఎందుకు? స్ప్రే చేసినప్పుడు మందులన్నీ నువ్వు ఫస్ట్ ఎక్స్పోజ్ అవుతాడు. నువ్వు ముక్కులో పీల్చుకుంటాడో, చర్మంలో పోతుంది, కిడ్నీలు అన్నీ పోతాయి. పళ్ళుల్లోనే 90% కెమికల్స్ పళ్ళుల్లోనే ఉన్నాయి. ఆడ బోరుల్లో, ఆవులు గడ్డిలో, పాలల్లో అన్నిట్లో కలుషితం అయిపోయింది పళ్ళు. సో వాడికి క్యాన్సర్లు వస్తాయి. అంటే మీకు తయారు చేసేదానికి, మేము సర్వైవ్ అయ్యేదానికి మేము క్యాన్సర్లు తెచ్చుకొని మందులు కొట్టే పరిస్థితికి తెచ్చిపెట్టేసినాం రైతుల్ని. ఇవన్నీ డేంజర్. ఆర్గానిక్ ఫార్మింగ్ దూరం చేసినాము, మన ఎకనామిక్స్ అన్ని మారిపోయినాయి. వ్యవసాయం చేస్తే పిల్లనీరు, మనకి గౌరవం లేదు. ఆవుల కాడికి పోతే అసలు అని ఆవులు గౌరవం రా, ఆవులు అంటే ఫుడ్ సెక్యూరిటీ రా స్వామి అని ఆవుల కోసం యుద్ధాలు జరిగినాయి. ఉత్తర గోగ్రహణం అవన్నీ ఆవుల కోసం జరిగినాయి. అంటే ఆవులు ఉంటే ఫుడ్ పెట్టేస్తే ఆవులు గలాట్లు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. ఫుడ్ లేకపోతే అందరూ యుద్ధాలకు పోయి పక్కన పోయి అది చేస్తారు కదా. అందుకని శ్రీకృష్ణుడే నేను యాదవ కులం, నేను ఆవుల్లో పుట్టినాను రా స్వామి, ఆవులు చూసుకుంటే మీకు ఫుడ్ బాగుంటుంది రా స్వామి అని చెప్పి పాపము శ్రీకృష్ణుడే నేను ఆవులు ప్రేమికుండిరా అంటే ఆవులు కాపాడుకోండి, ఫుడ్ సెక్యూరిటీ బాగుంటుందిరా, మీరు అదే పొలంలో పండించుకోవచ్చు. అంత ముందర అడవిలోకి పోయి జంతువులతో పోరాడితే కానీ ఆహారం వచ్చేది కాదు. ఇప్పుడేదో అక్కడే పండించుకోవచ్చు, నువ్వు ప్రొటెక్టెడ్ ఏం కావాలో పండించుకోవచ్చు. సూపర్ సైన్స్ అది. అన్నిటికంటే పెద్ద అన్ని చేసి వ్యవసాయం సస్టైన్ అయ్యేది. నువ్వు అంతమంది అడవులు కొట్టి వ్యవసాయం చేసేవాడు. అడవులు కొట్టకపోయినా ఇదే పొలంలో పండించుకోవచ్చు అని 8 ట్రక్కులు 28 ఎడ్ల బండిలు ఆవులు పేడేస్తే నువ్వు కంటిన్యూగా చేసుకోవచ్చు. పెద్ద సైన్స్ కనిపెట్టి ఇచ్చినారు. దాన్ని సేవ్ చేసుకోండి అంటే అది చూడు యూరియా డిఏపేసి నాకు నోట్లో పుక్కిపోయిందండి అయినా నాకు కొంచెం ఆవు పేడ ఏంటరా అని భూదేవి అడిగితే నోరు తెరిచి యూరియా పోస్తాడు. ఎట్లా? అది చాలా డేంజరస్ సిచ్యుయేషన్. ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.